హాయ్ అండి, వెల్కమ్ టు సంగమేష్ భుజరాన్పల్లి ఛానల్. మనం ఇప్పుడు తెలంగాణ కామారెడ్డి డిస్టిక్ నాగిరెడ్డిపేటలోని పోచారం డ్యామ్కి అయితే వచ్చామండి. డ్యామ్ చాలా బాగుంటుంది, ఒకసారి చూద్దాం. ఈ డ్యామ్ మొన్ననే 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుందండి. చూడడానికి చాలా బాగుంటుంది, ఎంతో అందంగా చాలా బాగా కట్టారు. డంగు సున్నం ఉపయోగించి చాలా బాగా కట్టారు. నిజంగా లొకేషన్ మాత్రం చాలా బాగుంది. చూడండి, ఎంతో అందంగా ఉన్న ఈ డ్యామ్ 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఇది నిజాం పరిపాలన ఉన్నప్పుడు కట్టిన డ్యామ్ అండి. డంగు సున్నం ఉపయోగించి చాలా బాగా కట్టారు. మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ సైడ్ ఉన్నది మొత్తం, ఇక్కడ సైడ్ ఎంట్రన్స్ అండి. ఇప్పుడు మనం వెళ్ళేది ఇక్కడ తలుపులు. ఇవి తలుపులు అంటే గేట్స్. ప్రాజెక్ట్ మాత్రం చాలా బాగా కట్టారండి అప్పట్లోని. ఇప్పటికీ చెక్కు చెదరకుండా చాలా బాగుంది. ఇప్పటికన్నా ఇది మొత్తం నిండిన తర్వాత బొర్లేటప్పుడు చూడాలండి, చాలా బాగుంటుంది. టూరిస్టులు చాలామంది వస్తారు ఇక్కడికి. చాలా మంచి ప్లేస్ అండి. ఇది ఒక తలుపు అండి, ఇక లాస్ట్ తలుపు అనుకుంటాను. ఇది దానికి లాగేశారు. ఇది ఒక తలుపు. ఈ పైన కీ చూడండి, అప్పుడు ఎలా నిర్మించారు. ఈ కీలో పెట్టి తింపుతుంటే ఆ గేట్ ఓపెన్ అవుతుంటుంది. దాని కింద నుంచే నీళ్ళు వచ్చేస్తుంటాయి. ఇట్లా ఈ లైన్ మొత్తం ఇవన్నీ తలుపులేనండి. ఇది కూడా వాటర్ చూడండి, చాలా తక్కువ ఉంది వాటర్. ఇప్పుడు సమ్మర్ కదా, వాటర్ ఉన్నప్పుడు తీయాలని చాలా బాగుంటుంది. వాటర్ ఉన్నప్పుడు చాలామంది వస్తారు, చాలా అంటే చాలామంది. ఇది చూడండి లాక్ ఎలా ఉందో. అప్పటి లాక్ వేరే, అప్పటికిప్పుడు చాలా చేంజ్ ఉందండి. మీరు చూడండి, కింద రాడ్ మొత్తం కింది దాకా రాడ్ ఎలా ఉందో చూడండి, ఐరన్ రాడ్. ఆ పైన ఓపెన్ తిప్పిన కొద్దీ ఇది పైకి లేస్తూ ఉంటుంది. దాని కింద నుంచి నీళ్ళు వేస్తుంది. చూడండి, వాటర్ కూడా బాగున్నాయి. చాలా బాగుందండి ప్లేస్ మాత్రం, చాలా బాగుంది. ఇది ఇక్కడ నిలబడడానికి చూడడానికి. ఇక్కడ సైడ్ నీళ్ళు ఎన్ని ఉంటాయో, ఎంత టీఎంసీ ఉంటుందని చెప్పేసి ఇక్కడ నీళ్ళు కూడా రాయడం జరిగింది. అంటే ప్రతి డ్యామ్కు ఉంటుంది కదండి, అప్పట్లో అలా కూడా కట్టారు. ఎన్ని టీఎంసీలు నీళ్ళు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ఇది వచ్చేసి ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుంది. ఈ బొర్లినప్పుడు చూడాలండి, అన్ని నీళ్ళే, చాలా బాగుంటుంది. మొత్తం నీళ్ళే వస్తాయి. ఇవన్నీ కూడా సూపర్ అంటే సూపర్ అనే చెప్పాలి లొకేషన్ అయితే మాత్రం. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అక్కడ వరకు నాకు తెలిసి 1 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటున్నాను. చాలా బాగుంది లొకేషన్ అయితే, చాలా బాగుంది. వీలైతే చూడండి, చాలా అంటే చాలా సూపర్ ఉంది. మొత్తం కూడా డంగ్స్ను ఉపయోగించారు. ఇక్కడ చూడండి, హైట్ కూడా చాలా హైట్లో ఉంది. ఇక కింద నుంచి చూస్తే మీకు అర్థమవుతుంటుంది. కింద నుంచి కూడా చూపిస్తాను. ఇది మొత్తం నిండిన తర్వాత ఈ మొత్తం ఇదంతా ఈ చెట్లు కానీ ఇవన్నీ ఏవి కూడా కనబడవండి. మొత్తం ఫుల్ మొత్తం వాటరే పోతుంటుంది. ఇంకోటి ఏంటంటే కొన్ని వేల పంట పొలాలకి సాగునీరు చాలా బాగుంది. ఇగో ఇక్కడ రాశారు చూడండి, ఎన్ని టీఎంసీ నీళ్ళు పట్టాలి అని చెప్పేసి. అది మించిపోతుంటే ఓపెన్ చేస్తుంటారు ఆటోమేటిక్గా. దీని నుంచి బొరుతుంటుంది. ఈ బొరిన లెవెల్కి అక్కడ గేట్స్ ఉంటాయి. ఆ గేట్స్ ఓపెన్ చేస్తారు, దీనిపై నుంచి నీళ్ళు పోతుంటాయి. అక్కడ బ్యాక్ సైడ్ ఇంకో గేట్ ఉంది. ఆ గేట్ వచ్చేసి ఇట్లా పొలాలకు అక్కడిక్కడ చాలా కొన్ని వేల ఎకరాలకు సాగునీటి మాత్రం చాలా సదుపాయం చాలా ఉంది డ్యామ్కి. ఇక్కడ చూడండి
లొకేషన్ మాత్రం చాలా బాగుందండి. నిజంగా చాలా బాగా కట్టారు. ఏదో పెద్ద పెద్ద చెట్టులా ఉంది ఇది. అంటే కొట్టుకొచ్చిందో తెలియదు, మరి దాంట్లో ఉందో తెలియదు. కొట్టుకొచ్చిందని అనుకుంటున్నాను. పెద్ద మొద్దు మొద్దు అంటే అది మొదలు ఉంటుంది కదండి, అది. చూడడానికి భయపడుతున్నాడు మా మామ. ఎందుకంటే ఈత రాదు, నాకు కూడా రాదు. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సింపుల్ వేసుకొచ్చినప్పుడు మన సేఫ్టీ మనం చూసుకోవాలి. చాలా బాగున్నాయి నీళ్ళు మాత్రం. చాలా పెద్ద డ్యామ్ అండి, చాలా బాగానే పెద్దగా ఉంది. చూస్తున్నారు కదా, అక్కడ లాస్ట్ ఎడ్జ్ వరకు అక్కడ కూడా ఒక బంగ్లా ఉంది, అవి చూడండి. ఆ బంగ్లా వరకు చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇగో మధ్యలో ఈ కూర్చున్నట్టుంది. అక్కడ ఒక పెద్ద బండరాయి ఉంది చూడండి. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ సైడ్ చూద్దాం ఒకసారి. ఇక్కడ సైడ్ లొకేషన్ చూడండి, ఎంత బ్యూటిఫుల్ అని చెప్పాలంటే నిజంగా హ్యాట్స్ అప్. మస్తు ఉంది లొకేషన్ మాత్రం, సూపర్ అండి. ఒకసారి కిందికి అయితే వెళ్ళి చూద్దాం. నేను భయపడుతున్నాను కానీ మా మామ అయితే మంచిగా దిగుతున్నాడు. చాలా బాగుంది చూడండి. డంగ్స్ను ఉపయోగించి ఎంత బాగా కట్టారో. ఇక్కడ చూడండి, మా మామ ఎంత దర్జాగా దిగుతున్నాడు చూడండి. అలాగే అలవాటు అయిపోయిందండి ఇక్కడ. ఇక్కడ చూడండి, ఈ కింది నుంచి మధ్యలో వరకు ఒక లేయర్ కట్టారు, వీ షేప్ లాగా. అటు నుంచి పైకి స్ట్రేట్ కట్టారు, అంటే 2 లేయర్లుగా కట్టారు. అది అక్కడ కట్టారు, గోడ సపోర్ట్ లాగా కట్టారు, లేదంటే ఆ నీళ్లు ఇక్కడ రాకుండానే కట్టారా నాకు కూడా తెలియదు. సపోర్ట్ అని అనుకుంటున్నాను నేనైతే. ఈ గోడలు కానీ రౌతు గ్యాప్ లేకుండా డంగ్స్ను మెసేజ్ చూడండి. ఒక్క డ్రాప్స్ కూడా లీక్ అవ్వట్లేదు చూడండి. చూస్తున్నారా, ఎక్కడి నుంచో నా డ్రాప్స్ వస్తున్నాయి వాటర్. ఇంత ఒక్క డ్రాప్స్ కూడా లీక్ అవ్వట్లేదు. అంత బాగా కట్టారు. నిజంగా కట్టినలోకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఇట్లా అక్కడ నుంచి చూస్తే కూడా ఒక మన ఇంటికి కూడా అవర్ కూడా ఎలా కట్టుకుంటాము అలా కట్టారు. ఒకటే లెవెల్ అక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా చూడండి. చాలా బాగుంది లొకేషన్. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, ఆ బొల్లినప్పటి నీళ్ళు అవి. ఇక్కడ చూడండి, స్ట్రైట్గా ఎంత బాగా కట్టారంటే అంత. మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నాకు మాత్రం ఇక్కడ వచ్చి చూస్తే మాత్రం చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా డ్యామ్ చూద్దామని వచ్చాము, కానీ ఇక్కడ లొకేషన్ డ్యామ్ చూసిన తర్వాత నాకు వీడియో తీయాలనిపించిందండి, అందుకే బ్లాగ్ చేశాను. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ లాక్ చూసాం కదా, ఆ లాక్ ఓపెన్ చేస్తే ఈ హోల్లోంచి మొత్తం వాటర్ వస్తాయండి. చూసుకోవచ్చు, ఈ హోల్లోంచి వాటర్ వస్తాయి. ఈ హోల్ లెవెల్కి ఇక్కడ సైడ్ ఇంతకుముందు చూసాం కదా, ఇది లెఫ్ట్ సైడ్. ఇక్కడ సైడ్ రైట్ సైడ్ ఆ హోల్ లెవెల్కి మాత్రమే ఇక్కడ సైడ్ కట్టారు. నేను బొరుతుందని చెప్పాను చూడండి, అది ఈ గోడ హైట్, ఆ హోల్ హైట్ ఒకటేనండి. దీనిపై నుంచి నీళ్లు పడతాయి, ఆ హోల్ నుంచి కూడా నీళ్ళు వస్తాయి. అంటే నీళ్ళు సామర్థ్యం ఎక్కువైపోయినప్పుడు గేట్ ఓపెన్ చేసేస్తారు ఆటోమేటిక్గా. దీనిపై నీళ్లు పడేటప్పుడు చూడాలండి, నిజంగా చాలా చాలా బాగుంటుంది. వీలైతే వర్షాకాలం నిండిన తర్వాత వచ్చి చూడండి, సూపర్ అని చెప్పాలి. చూడండి, లొకేషన్ అయితే బాగుంది, చాలా బాగుంది. కానీ కొన్ని వేల ఎకరాలకు మాత్రం నీళ్లు అందిస్తుంది. చాలా బాగుంది ఇది, చూసుకోవచ్చు. చూడండి ఎంత బాగుంది. గొప్ప అయినా చూడండి, ఒకటే లెవెల్ చాలా బాగా కట్టారండి నిజంగా, సూపర్ అనే చెప్పాలి. ఇక్కడికి వచ్చి చూస్తే చాలా బాగుందండి. అక్కడ టెంపుల్ ఉంది పైన,
చూడండి, ఇక్కడ మెట్లు కూడా బాగా కట్టారు. ఈ కింద హోల్స్ ఉన్నాయి, అది ఏందో మనకు కూడా తెలీదు, మూసేశారు అవి. ఇదండి మనం వచ్చింది. ఏమైనా తప్పులు ఉంటే కూడా క్షమించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. 100 years కంప్లీట్ చేసిన మన పోచారం డ్యామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. చూస్తున్నారు కదా.